అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన భూమి ఉపరితలం గురించి మాట్లాడుకుందాం. అంటే అది ఎంత విచిత్రంగా, ఎంత అందంగా ఉంటుందో తెలుసుకుందాం. ఎత్తైన పర్వతాల నుంచి విశాలమైన మైదానాల దాకా మన భూమి నిజంగా ఒక అద్భుతమైన కళాఖండం. సరే, మరి దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం రండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోడానికి మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఈ ప్రాచీన శ్లోకం చూడండి. భూమి యొక్క రకరకాల ఆకారాలతో మనుషులకు ఎంత పురాతనమైన గాఢమైన బంధముందో ఇది ఎంత చక్కగా వర్ణిస్తోందో కదా. ఇది కేవలం భూమి గురించి కాదు, దానితో మనకున్న అనుబంధం గురించి. ఒక్కసారి ఇలా ఊహించుకోండి, మనం ఒక పెద్ద ప్రయాణంలో ఉన్నాం. కాసేపు మన కాళ్ల కింద పచ్చటి మైదానాలు, మరికొంత దూరం వెళ్లగానే ఎత్తైన పీఠభూములు, ఆ తర్వాత చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఉండే పర్వతాలు. అంటే మనం నడిచే నేల ఎప్పుడూ ఒకేలా ఉండదు, నిరంతరం మారుతూనే ఉంటుంది. చూసారా ఈ చిత్రాన్ని? ఎంత అద్భుతంగా ఉందో! ఇలాగే మన భూమి ఉపరితలం మీద రకరకాల సహజమైన ఆకారాలు ఉంటాయి. కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రకృతి చెక్కిన ఈ విభిన్న రూపాలనే మనం భూస్వరూపాలు అని పిలుస్తాం. మరి మన ప్రపంచాన్ని తీర్చిదిద్దిన ఆ ప్రాథమిక ఆకారాలు ఏంటి? ఇన్ని రకాలుగా ఉన్న ఈ భూమిని ప్రధానంగా ఎలా విభజించవచ్చు? ఇప్పుడు చూద్దాం. ఏమై ఉంటాయి? ఒక్క క్షణం ఆలోచించండి. మన భూమి మీద కనిపించే ఈ రకరకాల ఆకారాల్లో ముఖ్యమైనవేవి? సమాధానం ఇదే. ఈ చిత్రంలో మనకు ఆ 3 ప్రధాన భూస్వరూపాలు కనిపిస్తున్నాయి: పర్వతాలు, పీఠభూములు, ఇంకా మైదానాలు. మన భూగ్రహాన్ని తీర్చిదిద్దిన ఈ 3 రూపాలు ఒక్కొక్కటి ఒక అద్భుతమే. సమయం దృష్ట్యా ఈరోజు మనం వాటిలో అన్నిటికంటే ఎత్తైన, గంభీరమైన పర్వతాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం. సరే, పర్వతం అనగానే మనకొక రూపం గుర్తొస్తుంది. కాని భౌగోళికంగా చూస్తే దానికొక ఖచ్చితమైన నిర్వచనముంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నిర్వచనం ప్రకారం ఒక పర్వతానికి 3 ముఖ్య లక్షణాలు ఉండాలి. 1, చుట్టుపక్కల నేలకన్నా చాలా ఎత్తుగా ఉండాలి. 2, దాని బేస్ అంటే పునాది చాలా వెడల్పుగా, బలంగా ఉండాలి. ఇక 3, పైకి వెళ్లే కొద్దీ నిటారుగా మారి చివర్లో ఒక మొనదేలన శిఖరముండాలి. ఈ 3 కలిస్తేనే అది పర్వతం. పర్వతాల గురించి మాట్లాడేటప్పుడు ఆల్టిట్యూడ్ అనే పదం చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే సముద్రమట్టం నుంచి ఎంత ఎత్తులో ఉన్నాం అని చెప్పేదే ఆల్టిట్యూడ్. ఈ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ వాతావరణం మొత్తం మారిపోతుంది. అందుకే కదా పర్వతం అడుగున వేడిగా ఉన్నా దాని శిఖరం మీద మంచుంటుంది. మరి పర్వతానికి, కొండకు తేడా ఏంటి? చాలామందికి డౌటొస్తుంది. సింపుల్. ప్రధాన తేడా వాటి ఎత్తు ఇంకా ఆకారం. పర్వతాలు చాలా ఎత్తుగా, నిటారుగా, పదునైన శిఖరాలతో ఉంటాయి. అదే కొండలు చూస్తే తక్కువ ఎత్తుతో, వాలుకూడా తక్కువగా ఉండి గుండ్రటి శిఖరాలను కలిగి ఉంటాయి. మనం ముందే చెప్పుకున్నట్టు ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అందుకే చాలా ఎత్తైన పర్వత శిఖరాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. వేసవిలో ఈ మంచు కరిగి నదులకు ప్రాణం పోస్తుంది. కాని కొన్ని అత్యంత ఎత్తైన శిఖరాలు మాత్రం శాశ్వతంగా మంచు దుప్పటి కప్పుకునే ఉంటాయి. సరే, ఇక ప్రపంచంలో ఉన్న కొన్ని పెద్ద పెద్ద, చాలా ప్రసిద్ధి చెందిన పర్వత శిఖరాలను ఒకసారి చూసొద్దామా? ఇక్కడ మనకు 2 దిగ్గజాలు కనిపిస్తున్నాయి. ఒకటి మనందరికీ తెలిసిన మౌంట్ ఎవరెస్ట్. ఇది ఆసియాలోని హిమాలయాల్లో ఉంది, ప్రపంచంలోకెల్లా ఎత్తైనది. ఇక రెండోది దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వతాల్లో ఉన్న అకోన్కాగ్వా. ఆ ఖండంలో ఇదే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ టేబుల్లోని నంబర్లు చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. చూడండి, మన దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమల్లో అనముడి శిఖరముంది కదా, దాని ఎత్తు దాదాపు 2700 మీటర్లు. ఇప్పుడు ఎవరెస్ట్ ఎత్తు చూడండి, 8848 మీటర్లు. అంటే మన అనముడి కన్నా 3 రెట్లకు పైగా ఎత్తు. వావ్! ఈ నంబర్లు పర్వతాలు ఎంత భారీగా ఉంటాయో మనకు చూపిస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, హిమాలయాలున్నాయే, అవి భూమి చరిత్ర ప్రకారం చూస్తే ఇంకా పిల్ల పర్వతాలన్నమాట. అవి ఇప్పటికే పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే భారత భూపలకం ఆసియా ఫలకాన్ని నెడుతూనే ఉంది. దానికి పూర్తి ఆపోజిట్ మన దేశంలోని ఆరావళి పర్వతాలు. అవి ప్రపంచంలోనే చాలా పురాతనమైనవి. కోట్లాది సంవత్సరాల గాలికి, వానకి వాటి పదునైన శిఖరాలు అరిగిపోయి ఎత్తుకూడా బాగా తగ్గిపోయింది.
పర్వతాలు అంటే కేవలం రాళ్ళు, మట్టి కాదు. అవి ఒక ప్రత్యేకమైన ప్రపంచం. అక్కడ జీవం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పర్వతాల వాలుల మీద పెరిగే ఈ అడవులు చాలా స్పెషల్. వీటినే మాంటెయిన్ ఫారెస్ట్స్ అంటారు. ఇక్కడుండే వాతావరణం, ఇక్కడ పెరిగే చెట్లు, జీవించే జంతువులు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడి చెట్లు చాలా తెలివైనవి. ఉదాహరణకు పైన్, దేవదారు చెట్లు కోనాకారంలో ఎందుకుంటాయో తెలుసా? మంచు వాటిమీద పడినప్పుడు నిలవకుండా జారిపోవడానికి. వాటి ఆకులు కూడా సూదుల్లా ఉంటాయి, చలిలో నీటిని ఆదా చేసుకోవడానికి. ఇంకా పైకి వెళ్తే చెట్లు పెరగలేవు, అక్కడ గడ్డి, నాచు మాత్రమే కనిపిస్తాయి. ఇక జంతువుల విషయానికొస్తే, ఈ కఠినమైన వాతావరణంలో కూడా అద్భుతమైన జీవులుంటాయి. గాలిలో ఎగిరే గోల్డెన్ ఈగల్స్, మంచులో దాక్కునే స్నో లెపర్డ్స్, బలమైన యాక్స్, ఇలా ఎన్నో. జంతువులే కాదు, మనుషులు కూడా ఈ సవాలుకు అద్భుతంగా అలవాటు పడ్డారు. అంత ఏటవాలుగా ఉండే కొండలమీద వ్యవసాయం ఎలా చేస్తారు? ఇదిగో ఇలా ఆ వాలలను మెట్లలాగా చేసి పంటలు పండిస్తారు. దీన్నే టెర్రేస్ ఫార్మింగ్ అంటారు. ఇది మానవ మేధస్సుకు, పట్టుదలకు ఒక గొప్ప ఉదాహరణ. ముగించే ముందు మహాకవి కాళిదాసు రాసిన ఈ అద్భుతమైన వాక్యాలు వినండి. పర్వతాల సౌందర్యాన్ని, గాంభీర్యాన్ని, అక్కడి ప్రకృతికి మనుషులకు ఉన్న బంధాన్ని ఇంతకంటే గొప్పగా ఎవరూ వర్ణించలేరేమో.